ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీకే ఓటేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ లోని ఎంఈఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప్ సమ్మేళనంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు పాల్గొన్నారు. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ నుంచి ఎంతో మంది వీరులు పోరాడారని ప్రశంసించారు నితిన్ నబీన్. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ. हम कह सकते हैं ये कांग्रेस की नहीं कमीशन की सरकार चल रही है जिसमें हर जगह वसूली और वसूली हो रहा है. हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे. టీవీ సీరియల్ల ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆయన విమర్శించారు. చర్యలు కానీ చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారాన్ని సిఐఏ కేసులు చేశాడు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే, దొంగ కుటుంబ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా? బీజేపీ అంటే సీఎం రేవంత్ కు భయం పట్టుకుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుని అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలకు కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళు వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తే అడుగుతా ఉన్నాను. జాతీయ అధ్యక్షుడు తొలిసారి తెలంగాణకు రావడంతో బీజేపీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యకర్తల్లో జోష్ కనిపించింది.